యాక్చువల్గా వాళ్ళకు మా అసోసియేషన్ తరపు నుంచి ఉమెన్ టీం ఒకటి ఫామ్ చేశారండి. మనకి అమ్మాయి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు, పేరు నేను అనట్లేదు కానీ అది ఎంత యాక్టివ్గా ఉందనేది తెలియదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ టీవీ ఆర్టిస్టులు కానీ సినిమా హీరోయిన్స్ కానీ వాళ్ళ మీద బాగా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడే సివియర్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ ఆ టైంకి కంప్లైంట్ ఇవ్వడమో చేస్తున్నారు. అలా మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల మీద అంటే సైబర్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతారు? మీకుండే పవర్స్ ఏంటి? మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాము, రిపోర్ట్ రావాలని అంటాము. కొన్నిసార్లు పర్సనల్ అపియరెన్స్ అవసరమైనప్పుడు ఏసీపీ ఆఫీస్కి సిపి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిటీ తగ్గాలి. ఈ టీవీ షోస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని మనం చూస్తున్నాము ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు లేవు. సో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, లేదంటే మాట కానివ్వండి, ప్రతిదీ కొంత మార్పు అనేది రావాలి. అది మీరు అన్నట్టుగా మా అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే అది జరుగుతుంది. ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు వేరే వాళ్ళ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం తప్ప, ఒకప్పుడు ఏ మూవీ అంటే ఫ్యామిలీస్ని అలౌ చేసే వాళ్ళకి వెళ్ళేవాళ్ళం కూడా కదా, అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ రోజున ఒక చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే మనం నెట్ఫ్లిక్స్ చేసిన ఏ ఓటీటీ చూసినా కూడా ఎంతో బూతుని చూస్తూ అందులో ఇంక ఇది బెటరేలే అనే పొజిషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే అంత హీనమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇలా మహిళల మీద ఒకప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే వెంటనే బ్లర్ వేయడము లేకపోతే అది కట్ చేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని అట్లాంటివి లేవు? వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీ రైట్స్ ఏమైనా ఉంటాయా వాటి మీద? అంటే మేము రాయడం అయితే రాస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్చి డైలాగ్స్ ఉన్నా కానీ ఏ సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఏ సర్టిఫికేట్ అనేది అందులో ఈ మధ్యనైతే సోషల్ మీడియా కంటెంట్ చూడండి, అసలు ఆ భాష అసలు ఏంటది, అసలు అది ఎలా వాడాలి, అది ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఎందుకు దాని మీద యాక్షన్ జరగట్లేదు అనేది ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. సూపర్.